మాటకు కట్టుబడి ఉండడం తమ నైజమని, మాట తప్పం మడమ తప్పబోమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా పథకం అమలుకు ఉట్నూరులోని కేబీ క్యాంపస్లో నిర్వహించిన రైతు అభిప్రాయ సేకరణలో మంత్రులు పాల్గొన్నారు. వెనుకబడిన ఈ ప్రాంతంపై తనకు విస్తృతమైన అవగాహన ఉందని భట్టి చెప్పారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసగించిందన్నారు. కానీ తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతామన్నారు. తన పాదయాత్ర సమయంలో అనేక సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు. అందుకే ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సరే, కొన్ని ముఖ్యమైన అంశాలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కానీ, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరికీ ఈ జిల్లా మీద సంపూర్ణమైనటువంటి అవగాహన, స్పష్టమైనటువంటి ఆలోచన విధానం కూడా ఉంది. ఈ జిల్లాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. వారితో పాటు నేను కూడా ఒక నెల రోజులు గత సంవత్సరం ఆనాడు సిఎల్పి లీడర్గా మార్చి 16 నాడు మొదలుపెట్టినటువంటి నా పాదయాత్ర ఒక నెల రోజులు ఈ జిల్లాలో అనేక శాసనసభ నియోజకవర్గాల నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. అనేక గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని, రైతు కూలీల్ని, మిగతా వర్గాలను కూడా కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాను. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చెప్పింది ఈనాడు కూడా చెప్తాం. ఎన్నికల కంటే ముందు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మిగతా సిఎల్పి లీడర్గా మిగతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మా ఏఐసిసి ఆధ్వర్యంలో కొన్ని హామీలు కూడా ఇచ్చాం. ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేసే కార్యక్రమంలో ముందు పోతూ ఉన్నాం. స్పష్టంగా ఇప్పటికే చేశాం. కొన్ని గ్యారంటీస్ సంబంధించి ఫ్రీ బస్ రైడ్ కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల రూపాయలు కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకి ఇచ్చేదానికి కానీ, 200 యూనిట్ లోపల ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కానీ, ఇత్యాది అనేక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టాం. అతి తక్కువ సమయంలోనే చాలా కార్యక్రమాలని మొదలుపెట్టి ముందుకు పోతాం. సరే.